వేమనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ మునిస్వామి తన సొంత ఖర్చులతో వాల్మీకి నాయుడు వర్గానికి చెందిన ప్రజల సౌకర్యం కోసం సముదాయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వివరాలు: వేమనపల్లి నియోజకవర్గంలోని చిన్నారందొడ్డి పంచాయతీకి చెందిన చప్పురాళ్లపల్లి గ్రామంలో రాజుదేవుడు అనబడే పురాతనమైన శివాలయం ఉంది. వాల్మీకి వర్గానికి చెందిన ప్రజలు ఈ ఆలయంలో పూజలు నిర్వహించడంతో పాటు ఆలయ సమీపంలో జాతరలు కూడా ప్రతి ఏటా జరుపుకుంటున్నారు. జాతరలు నిర్వహించే సందర్భంలో పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాలైన చెన్నసంద్రం, కొల్లపల్లి, అంజల, కదత్తూర్, కన్నపల్లి, గుట్లపల్లి, వేమనదొడ్డి, నాడలపల్లితో పాటు కర్ణాటక రాష్ట్రంలోనే తులవపల్లి, తొడకపల్లి, చిత్తనపల్లి తదితర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు ఈ ప్రాంతానికి రావడంతో వారు బస చేయడానికి సరైన స్థలం లేక ఇబ్బందికి లోనవుతున్నారు. దాంతో ఆ వర్గానికి చెందిన ప్రజలు సముదాయ భవనం ఆలయ ప్రాంగణంలో ఉంటే అనుకూలంగా ఉంటుందని భావించి సాయం కోసం వివిధ పార్టీలకు చెందిన నేతలను సంప్రదించారు. కానీ వారెవరూ ఆ సమస్యను చెవికెక్కించుకోకపోవడంతో వేమనపల్లి ఎమ్మెల్యే కేపీ మునిస్వామి వద్దకు వెళ్లి సమస్య వెల్లడించారు. దీనికి తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే తన సొంత ఖర్చులతో భవన నిర్మాణం చేపడతామని ప్రజలకు హామీ ఇచ్చారు. అంతేకాక వాగ్దానాలతో సరిపెట్టక సముదాయ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఆయనతో పాటు సులగిరి యూనియన్ అన్నాడి డిఎంకే పార్టీ కార్యదర్శి బాబు వెంకటాచలం, మాజీ పంచాయతీ అధ్యక్షుడు చిన్నబ్బయ్య, పార్టీ జిల్లా కోశాధికారి మల్లయ్య, మాజీ చైర్మన్ రామమూర్తి, యూనియన్ పార్టీ కార్యదర్శి కైలాష్, శైలేష్ కృష్ణ, వాణిజ్య విభాగ జిల్లా కార్యదర్శి శ్రీనివాస, ఎంజీఆర్ యువజన విభాగ సహాయ కార్యదర్శి రామన్, మాజీ పంచాయతీ అధ్యక్షుడు సురేష్లతో పాటు వాల్మీకి నాయుడు వర్గానికి చెందిన ప్రజలు పాల్గొన్నారు.